ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద పాపకి బెల్లం రొట్టె పెట్టాను. ఆ రెసిపీ చూపిద్దాం అనేసి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. ఏం లేదు, మనం మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం, మరీ ముద్ద కాకుండా పలుచగా కాకుండా మీడియంలో కలుపుకొని ఒకసారి మసాజ్ చేసి నేను 20 మినిట్స్ ఉంచుకున్నాను. మనం పిండిని ఎలా తీసుకుంటామో అలాగే చిన్న ఉండలా తీసుకొని కొంచెం ఇలా మెత్తేసిన తర్వాత బెల్లం పౌడర్ నేను కొనుక్కుంటాను. ఆ బెల్లం పౌడర్ పైన జల్లి నేను చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. అయితే రోల్ చేసుకోండి, లేదా స్క్వేర్ షేప్లో చేసుకోండి, లేదా ట్రయాంగిల్ షేప్లో, యాజ్ పర్ యువర్ విష్, మీకు ఎలా అలవాటు ఉంటే అలా. నాకు ఇలా రోల్ చేయడం ఇష్టం. సో కొంచెం పిండి పైన వేసుకొని, మరీ పలుచగా చేస్తే గట్టిగా అయిపోతుంది. సో కొంచెం మీడియం సైజులో ఉంచుకోవాలి. బెల్లం పైన కనిపిస్తుండగా ఆపేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం పెనం మీద వేసాక బెల్లం క్యారమలైజ్ అవుతుంది కదా, దానివల్ల అది చల్లారిపోతున్న బట్టి అది గట్టిగా అయిపోతుంటుంది. పిల్లలు అట్లా తినడం కష్టం కదా, అందుకని ఇలా నేను పెనం మీద కొంచెం కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం క్యారమలైజ్ అయ్యడం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పటికీ మనం కొంచెం కాలిపోయింది, కలర్ బాగానే చేంజ్ అయింది అనగానే తీసేసి తినేయడం, అంతే, సింపుల్.